హాయ్ గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్ ఏజీ క్లౌడ్. సో ఇప్పుడున్న టెక్నాలజీస్లో క్లౌడ్ అనేది చాలా బూమ్ ఉన్న టెక్నాలజీ. మోస్ట్లీ అన్ని కంపెనీస్ ఏదైనా ఏడబ్ల్యూఎస్ కానీ ఎజూర్ కానీ వైపు మైగ్రేట్ అవుతున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా డిమాండ్ ఉన్న క్లౌడ్ అండ్ మార్కెట్లో చాలా ఎక్కువ జాబ్స్ ఉన్న టెక్నాలజీ కూడా ఈ ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎజూర్వి. నేను ఇంగ్లీష్లో చాలా వీడియోస్ చూసే కానీ చాలా కాంప్లెక్స్గా అర్థం కాని విధంగా ఉన్నాయనిపించింది. సో మనం ఎందుకు తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేమని అనిపించి నేను ఈ ట్యుటోరియల్ స్టార్ట్ చేశాను అన్నమాట. సో నేను ఈ ట్యుటోరియల్లో మేజర్ అండ్ మోస్ట్ యూజ్డ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ని నేర్పిస్తాను అన్నమాట. సో ఫస్ట్ మనం ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది 2006లో లాంచ్ చేశారు. 2006లో లాంచ్ చేసినప్పుడు వీళ్ళు ఫస్ట్ 3 సర్వీసెస్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. అవి ఏంటంటే EC2, IAM, S3. అండ్ రాను ఈ సర్వీసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు 250+ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఏడబ్ల్యూఎస్లో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా ఎక్కువ వాడుతున్న పదం. అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్కి ఏడబ్ల్యూఎస్కి లింక్ ఏంటి అనేది చూద్దాం. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు వాడతామంటే మన కంపెనీలో ఏ సర్వీసెస్ అయితే వాడతామో అది డైరెక్ట్గా మన ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయి మన అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ Facebook.comని తీసుకోండి. దాన్ని డెవలప్ చేసిన తర్వాత దాన్ని డైరెక్ట్గా మన URLలో Facebook.com అని కొడితే మనకి డైరెక్ట్గా హోమ్ పేజ్ వచ్చేస్తాయి. సో అలా రావాలంటే మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలి. అవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీలో డెవలప్మెంట్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు అన్నీ ఏదైతే సర్వీసెస్ వాడతారో ఆ అన్ని సర్వీసెస్లో ఈ ఏడబ్ల్యూఎస్లో మనం యూస్ చేస్తాం. ఆ సర్వీసెస్ ఎలా ఉంటాయంటే నెట్వర్కింగ్ సర్వీసెస్ కానీ, లేదా డేటాబేస్ సర్వర్స్ కానీ, లేదా స్టోరేజ్ సంబంధించిన సర్వీసెస్ కానీ, ఏదైనా ఎనీథింగ్ ఏ సర్వీస్ అయినా మనం కంప్లీట్గా ఏడబ్ల్యూఎస్లోనే యూజ్ చేస్తాం. ఈ సర్వీసెస్ అనేది మనం త్రూ ఆన్లైన్గా నేర్చుకుంటాం. ఆన్లైన్గా చేసి ఇమీడియట్గా మనకి రెస్పాండ్ అయ్యి, ఇమీడియట్గా మనకి యాక్సెస్ అయ్యి, త్రూ వర్చువల్గా మనం కనెక్ట్ అయ్యి మన వర్క్ చేసుకునే విధంగా ఏడబ్ల్యూఎస్ అనేది డిజైన్ చేయబడింది. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక టెక్నాలజీ అనమాట. ఈ టెక్నాలజీ బేస్ చేసుకునే మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా క్లౌడ్స్ ఉన్నాయి. సో మనకి ఏమేమి క్లౌడ్స్ ఉన్నాయి మార్కెట్లో అనేది ఫస్ట్ చూద్దాం. అమెజాన్ వాడు తీసుకొచ్చిన క్లౌడ్ ఏంటంటే ఈ ఏడబ్ల్యూఎస్. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ వాడు తీసుకొచ్చిన క్లౌడ్ ఏంటంటే ఈ ఎజూర్. నెక్స్ట్ గూగుల్ తీసుకొచ్చిన క్లౌడ్ ఏంటంటే GCP, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. అలాగే రెడ్ హ్యాట్ వాడు తీసుకొచ్చిన క్లౌడ్ ఏంటంటే ఓపెన్ స్టాక్. ఇవే కాకుండా మనకి మార్కెట్లో ఇంకా చాలా క్లౌడ్స్ ఉన్నాయి. లైక్ IBM క్లౌడ్ అని, ఒరాకిల్ క్లౌడ్ అని, SAP క్లౌడ్ అని, ఇంకా చాలా రకాల క్లౌడ్స్ ఉన్నాయి. సో ఈ ఏ క్లౌడ్ అయినా, ఏడబ్ల్యూఎస్ కానీ, ఎజూర్ కానీ, GCP కానీ, ఓపెన్ స్టాక్ కానీ, ఇవి కంప్లీట్గా యూజ్ చేసే టెక్నాలజీ ఈ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసుకునే ఈ క్లౌడ్స్ అన్ని డిజైన్ చేయబడింది. నెక్స్ట్ ఈ అమెజాన్లో సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. సర్టిఫికేషన్స్ ఎందుకంటే, ముందు సర్టిఫికేషన్ గురించి చూద్దాం. ఈ సర్టిఫికేషన్స్ ఏంటంటే మీకు ఒక ఎక్స్ట్రా బెనిఫిట్. మీరు ఫర్ సపోజ్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి అనుకోండి, ఈ సర్టిఫికేషన్ ఉంటే మీకు ముందు ప్రయారిటీ ఇస్తారు, అంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్లో అయితే ఇప్పుడు వాళ్ళకి మంచి హైక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ సర్టిఫికేషన్ చేయడం వల్ల. సో ఈ అమెజాన్లో సర్టిఫికేషన్ 3 టైప్స్గా డివైడ్ చేశారు. అవి ఏంటంటే అసోసియేట్ డెవలపర్ ఫస్ట్ వన్, నెక్స్ట్ వచ్చి సిసాప్స్ అడ్మిన్, నెక్స్ట్ వచ్చి సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఫస్ట్ ఈ అసోసియేట్ డెవలపర్ అనేవాళ్ళు మినిమం ఒక 20% వాళ్ళు ఈ అసోసియేట్ డెవలపర్ అనే ఎగ్జామ్ రాయొచ్చు. నెక్స్ట్ సిసాప్స్ అడ్మిన్ కూడా ఒక 20% మెంబర్స్ ఈ సిసాప్స్ అడ్మిన్ రాసే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్.
ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీస్‌లో ఈ ఏడబ్ల్యూఎస్‌లో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేది చాలామంది ఎక్కువ నేర్చుకుంటున్నారు. ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌కి 60% వెయిటేజ్ ఉంటుంది అమెజాన్ సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో జాబ్స్ కూడా ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఈ అసోసియేట్ డెవలపరు, సిసాప్స్ అడ్మిన్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎవరు సర్టిఫికేషన్ చేయగలరు అంటే ఈ అసోసియేట్ డెవలపర్ వచ్చేసరికి ఇక్కడ డెవలపర్స్ రాస్తారు. ఏదో జావా మీద వర్క్ చేసేవాళ్ళు కానీ, .NET మీద వర్క్ చేసేవాళ్ళు కానీ, ఆర్ పైథాన్ మీద వర్క్ చేసేవాళ్ళు కానీ ఈ అసోసియేట్ డెవలపర్ అనే సర్టిఫికేషన్ వల్ల యూజ్ అవుద్ది అనమాట. సిసాప్స్ అడ్మిన్. ఈ సిసాప్స్ అడ్మిన్ ఎవరు రాయొచ్చు అంటే నెట్వర్క్ అడ్మిన్ కానీ, ఆర్ డేటాబేస్ అడ్మిన్ కానీ, ఆర్ లైనక్స్ అడ్మిన్ కానీ, సిస్టమ్ అడ్మిన్ కానీ, వీళ్ళు ఈ సిసాప్స్ అడ్మిన్ చేస్తే వాళ్ళకి మంచి హైక్ ఉంటుంది. ఇలా ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళకే ముందు ప్రయారిటీ ఇస్తారు ఈ సర్టిఫికేషన్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చి సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటే ఏంటంటే బోత్ అసోసియేట్ డెవలపర్ ప్లస్ సిసాప్స్ అడ్మిన్. మీరు అనుకోవచ్చు ఈ అసోసియేట్ డెవలపర్, సిసాప్స్ అడ్మిన్కి సొల్యూషన్ ఆర్కిటెక్ట్కి తేడా ఏంటి? బోత్ అంటే మీరు ఇక్కడ రాశారు కదా అసోసియేట్ డెవలపర్, సిసాప్స్ అడ్మిన్. సో వీళ్ళిద్దరికి ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్కి తేడా ఏంటంటే ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్కి ఇంకొక అడ్వాంటేజ్, ఇంకొక ఫీచర్ కూడా యాడ్ అవుద్ది అనమాట. అదేంటంటే కాస్ట్ కటింగ్. ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేవాళ్ళు ఈ అసోసియేట్ డెవలపర్ చేసే పని అండ్ సిసాప్స్ అడ్మిన్ చేసే పని రెండు వాళ్ళు చేసే రెండు సర్వీసెస్లో వాళ్ళైతే ఏ సర్వీసెస్ అవి డెవలపర్ వాడతారో, సిసాప్స్ అడ్మిన్ వాడతారో ఆ సర్వీసెస్ అన్నీ ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కూడా యూజ్ చేస్తారు. అందుకని ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చాలా వెయిటేజ్ ఉంటుంది. అందుకే 60% ఇచ్చాం. అండ్ ఆల్సో కాస్ట్ కటింగ్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఒక సర్వర్ తీసుకోండి, T2 మైక్రో అని, T2 లార్జ్ అని కొన్ని టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి ఏడబ్ల్యూఎస్లో. సో ఆ సర్వర్స్ అనేవి ఎవరైనా లాంచ్ చేయొచ్చు. ఏదర్ డెవలపర్ అనే వాళ్ళు లాంచ్ చేయొచ్చు, లేదా అడ్మిన్ వాళ్ళు లాంచ్ చేయొచ్చు. సో ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్కి ఎందుకు తీసుకుంటారంటే, ఎలా యూస్ చేస్తారంటే ఆ సర్వర్ని ఈ సర్వర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెట్రిక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ మెట్రిక్ తీసుకుంటే ఎంత కాస్ట్ పడుతుంది, ఇప్పుడు కొన్ని మెట్రిక్స్ ఉంటాయి. కొన్ని మెట్రిక్స్ మనం రియల్ టైంలో యూజ్ చేయం, కొన్ని మెట్రిక్స్ మాత్రం యూజ్ చేస్తాం. సో ఆ మెట్రిక్స్ అనేది డెవలపర్కి, అడ్మిన్కి తెలియదు. సో తెలిసిన వాడు ఎవరంటే ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేవాడు ఏ మెట్రిక్స్ అవసరమో, ఎంతైతే కాస్ట్ పడుతుందో ఆ మెట్రిక్స్ మాత్రమే తీసుకొని మిగతా మెట్రిక్స్ యూజ్ చేయనివి ఇగ్నోర్ చేసి సర్వర్ అనేది లాంచ్ చేస్తాడు. సో దీనివల్ల మనకి సర్వర్కి కాస్ట్ అనేది తగ్గుద్ది. సో అలాంటి వర్క్ చేసే వాళ్ళు ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనమాట. నెక్స్ట్ మనం వై అమెజాన్ బికమ్ పాపులర్. అమెజాన్ ఎందుకు అంతగా పాపులర్ అయిందంటే వై అమెజాన్ బికేమ్ పాపులర్. ఈ అమెజాన్ పాపులర్ అవడానికి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి నో క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ మీరు ఒక 4 GB ర్యామ్ అండ్ 1 TB హార్డ్ డిస్క్ అండ్ విండోస్ ఓఎస్తో ఒక ఫిజికల్గా సర్వర్ కావాలంటే మార్కెట్లో ఇప్పుడున్న ప్రైస్ 30,000 to 40,000 అవుతుంది. సో దానికి ఏడబ్ల్యూఎస్కి లింక్ ఏంటంటే ఇప్పుడు 4 GB ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్ మీరు ఒకేసారి పే చేస్తారు. ఏదో మీ క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్తో కానీ మీరు పే చేస్తారు ఒకేసారి. కానీ ఏడబ్ల్యూఎస్లో ఏంటంటే మీరు 4 GB ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్ తీసుకోండి, కానీ ఇప్పుడు పే చేయకండి. ఫర్ సపోజ్ మీరు January 1st సర్వర్ లాంచ్ చేశారు, January 31st మీకు మంత్ ఎండ్ అయిపోద్ది. సో మీ బిల్ ఎప్పుడు కడతారంటే February 10th, అంటే January 31st అంటే 31 days ప్లస్ ఈ February 10 days, మొత్తం 40 days లోపల మీ బిల్ అనేది మీ వాడుకున్న ఎంతైతే వాడతారో ఆ బిల్ అనేది కడితే సరిపోద్ది. సో దీనివల్ల ఇప్పుడు కొత్తగా స్టార్టప్ లాంచ్ చేసే వాళ్ళకి చాలా కాస్ట్ అనేది చాలా తగ్గుద్ది అనమాట ఈ అమెజాన్ యూస్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చి పే ఓన్లీ వాట్ యూ యూస్. సో ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు 4 GB ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్తో మీరు ఒక ఫిజికల్ సర్వర్ కొన్నారు, కానీ మీరు 1 TB యూస్ చేస్తారంటే మ్యాక్సిమం ఒక 600 GB ఆర్ 700 GB యూస్ చేస్తారు. మిగతా 300 GB వేస్ట్ అవుద్ది.
సో ఆ 300 జీబీ వేస్ట్ అయినందుకు మీరు వాళ్ళు మనీ రిటర్న్ ఇస్తారా అంటే ఇవ్వరు. సో ఎంతైతే కొన్నామో అంతే వాడుకోవాలి. సో దీనికి ఏడబ్ల్యూఎస్‌కి తేడా ఏంటంటే మీరు 4 జీబీ ర్యామ్, 1 టీబీ హార్డ్ డిస్క్‌తో మీరు ఒక సర్వర్ లాంచ్ చేశారు. కానీ మీరు ఒక 500 జీబీనే యూజ్ చేశారు. మిగతా 500 జీబీ యూజ్ చేయలే. సో ఏడబ్ల్యూఎస్ ఏమంటారంటే మీరు యూజ్ చేసిన 500 జీబీకే మాత్రమే మీరు మనీ పే చేస్తే సరిపోద్ది. అంటే మీరు ఎంతైతే వాళ్ళ సర్వీస్ యూజ్ చేస్తారో అంత మనీ కట్టేస్తే సరిపోతుంది. మిగతా ఎక్సెస్ అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ మీరు కట్టనక్కర్లా. నెక్స్ట్ వచ్చి గో గ్లోబల్లీ. ఈ గో గ్లోబల్లీ అంటే సపోజ్ మీరు మీ ఇంట్లో ఉన్నారు. ఇమీడియట్గా మీకు ఒక టికెట్ వచ్చింది ఒక ఇష్యూ రిజాల్వ్ చేయమని. సో మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా మీ కంపెనీ విపిఎన్ డైరెక్ట్ కనెక్ట్ అయిపోయి ఆ టికెట్ అనేది ఓపెన్ చేసి మీ ఇష్యూ అనేది రిజాల్వ్ చేస్తారు. సో ఈ ఏడబ్ల్యూఎస్కి దీనికి తేడా ఏంటంటే ఈ ఏడబ్ల్యూఎస్ అనేది మీకు ఇమీడియట్గా ఒక టికెట్ వచ్చి మీరు రిజాల్వ్ చేయాలంటే మీరు డైరెక్ట్గా మీ కంపెనీ విపిఎన్తో కనెక్ట్ అయిపోయి చేయనక్కర్లా. మీరు ఎక్కడైనా మీ ఇంట్లో నుండే కూర్చుని మీ యూఆర్ఎల్లో aws.amazon.com అని కొట్టేసి మీ అకౌంట్లోకి లాగిన్ అయిపోయి మీ ఇష్యూ అనేది రిజాల్వ్ చేసుకునే విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఫ్రీ టైర్. ఈ ఫ్రీ టైర్ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు ఇంటర్వ్యూలో క్రాక్ చేసి లోపలికి వెళ్ళాక సో మీరు ఏదో జావా కానీ .NET కానీ ఆర్ డేటాబేస్ కానీ తీసుకుని లోపలికి వెళ్తే మీరు బయట నేర్చుకున్న దానికి మీరు లోపలికి వెళ్ళిన ఎన్విరాన్మెంట్కి చాలా తేడా ఉంటుంది. సో ఇక్కడ మీ జాబ్ అనేది సెక్యూరిటీ ఉండదు. సో ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో ఏంటంటే మీరు ఏదైతే బయట నేర్చుకున్నారో ఫ్రీగా లోపల కూడా అలానే యాజ్ టీజ్గా ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ లోపల ఏదైతే సర్వీసెస్ వాళ్ళు రియల్ టైంలో యూజ్ చేస్తారో మీరు ముందే ఇక్కడ లర్నింగ్ స్టేజ్లోనే మీరు నేర్చుకుంటారు కాబట్టి లోపలికి వెళ్ళినా కూడా మీకు జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో మీరు నేర్చుకున్న దానికి మనం ఫ్రీ టైర్ అకౌంట్ యూజ్ చేస్తున్నాం. ఈ ఫ్రీ టైర్ అకౌంట్ అంటే మీరు లర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఈ ఏడబ్ల్యూఎస్ అనేవాళ్ళు కొన్ని అవర్స్ మాత్రం ఫ్రీగా ఇస్తారు. ఎంతంటే ఇప్పుడు 750 అవర్స్ అనేది ఈ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మన లర్నింగ్ కెపాసిటీకి 750 అవర్స్ అనేది మనకి ఇస్తారు. సో 750 అవర్స్ లోపల మనం ఏదైతే నేర్చుకున్నామో దానికి బిల్ కట్టనక్కల్లా. 750 అవర్స్ దాటాక వాళ్ళు అవర్కి ఇంతని ఛార్జ్ చేస్తారు. దానికి మనం బిల్ కట్టాలి. సో దానికి ఈ ఫ్రీ టైర్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది లర్నింగ్ పర్పస్కి. అందుకే మనం ఈ ఫ్రీ టైర్ అకౌంట్ నుంచి మనం ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ మనం ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఈ ఏడబ్ల్యూఎస్ అనేది వరల్డ్ వైడ్గా వన్ ఆఫ్ ద టాప్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్ చేసే ఒక కంపెనీ. సో ఆ ఏడబ్ల్యూఎస్ అనేది వరల్డ్ వైడ్గా తన సర్వీసెస్ అనేది ఎలా అందిస్తుంది అని చెప్పేదే ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే ఈ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ అనేది ఏ కంట్రీస్లో వాళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, ఏ కంట్రీస్లో వాళ్ళ సర్వీసెస్ సెటప్ చేసి యూజర్స్కి అందిస్తుంది అని చెప్పేదే ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో గ్లోబల్లీ ఏడబ్ల్యూఎస్ అనేది 21 రీజన్స్లో ఇది వాళ్ళ సర్వీసెస్ అనేది అందిస్తుంది. అదే కాకుండా 77 అవైలబిలిటీ జోన్స్లో కూడా ఈ ఏడబ్ల్యూఎస్ అనేది డిజైన్ చేయబడింది. ఈ అవైలబిలిటీ జోన్ అంటే ఏంటంటే ఒక డేటా సెంటర్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వాళ్ళ సర్వీసెస్ అనేది ఫిజికల్గా ఎక్కడైతే ఉన్నాయో చెప్పేదే ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వాళ్ళు ప్లేస్ చేసిన ఫిజికల్ సర్వర్స్ ఎక్కడైతే ఉన్నాయో అది చెప్పేదే ఈ అవైలబిలిటీ జోన్. సో ఎవ్రీ రీజియన్ హ్యాస్ మినిమం 2 అవైలబిలిటీ జోన్స్. మినిమం 2 ఉంటాయి, కొన్ని దాంట్లో 4, 5 కూడా ఉంటాయి. అసలు ఈ రీజన్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్ అంటే ఏంటో చూద్దాం. ఒక రీజన్ అంటే ఏంటంటే ఒక జియోగ్రాఫికల్ ఏరియా ఉన్నమాట. ఈ జియోగ్రాఫికల్ ఏరియాలో ఉన్నదే ఈ అవైలబిలిటీ జోన్. ఒక రీజియన్లో మినిమం 2 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఈ మినిమం 2 అవైలబిలిటీ జోన్స్ ఎందుకంటే ఫెయిల్ ఓవర్ బ్యాకప్ కోసం. అంటే ఒక అవైలబిలిటీ జోన్ పోయినా ఇంకో అవైలబిలిటీ జోన్లో మన డేటా ఉంటుంది కాబట్టి సో ఆ అవైలబిలిటీ జోన్ నుంచి మన అప్లికేషన్ అనేది స్మూత్గా రన్ అవుతుంది.
సో అందుకని మనకు మినిమం 2 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది రీజియన్ అనుకుంటే ఇక్కడ 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. అవైలబిలిటీ జోన్ 1A, అవైలబిలిటీ జోన్ 1B అండ్ 1C. ఈ రీజియన్లో 4 ఉన్నాయి. 1A, 1B, 1C, 1D. ఈ అవైలబిలిటీ జోన్స్ అనేవి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇలాగా ఈ అవైలబిలిటీ జోన్ ఇస్ నథింగ్ బట్ ఒక డేటా సెంటర్. అసలు ఈ AWS అనేది ఈ రీజియన్స్ అవైలబిలిటీ జోన్స్ ఎందుకు డివైడ్ చేసిందంటే, ఇప్పుడు వాళ్ళ 250 సర్వీసెస్ ఒకే రీజియన్లో ఉండి టోటల్లీ గ్లోబల్లీగా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే అది చాలా కాంప్లెక్స్తో కూడుకున్న విషయం. సో అందుకనే వీళ్ళు ఒక 21 రీజియన్స్ పిక్ చేసుకొని అందులో ఒక 77 అవైలబిలిటీ జోన్స్, నథింగ్ బట్ డేటా సెంటర్, ఒక డేటా సెంటర్ సెటప్ చేసి ఆ రీజియన్లో ఒక 2-3 డేటా సెంటర్లు సెటప్ చేసి సో వాళ్ళ సర్వీసెస్ అనేది అందిస్తుంది. మీకు చూపించాలి అంటే ఇది నా AWS అకౌంట్. ఈ AWS అకౌంట్లో నాకు ఇక 2 సర్వర్స్ అనేది రన్నింగ్ అవుతున్నాయి. నేను ప్రజెంట్ ఇప్పుడు ముంబై రీజియన్లో ఉన్నా. మీరు చూస్తున్నారు కదా, ఇదే రీజియన్స్. ఈ 21 రీజియన్స్లో వాళ్ళ AWS సర్వీసెస్ అనేది డివైడ్ చేశారు. సో ఈ ముంబై రీజియన్లో మనకి 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. సో ఈ 3 అవైలబిలిటీ జోన్స్ నథింగ్ బట్ 3 డేటా సెంటర్స్. ఈ 3 డేటా సెంటర్స్లో వాళ్ళ సర్వీసెస్ అనేది సెటప్ చేసి పెట్టారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ ఆర్గనైజేషన్ డేటా ఉంటుంది కదా, ఆ డేటాని ఒక బ్యాకప్ సర్వర్ పెట్టుకుంటాం. ఆ బ్యాకప్ సర్వర్ని ఈ 3 అవైలబిలిటీ జోన్స్లో పెట్టుకుంటాం. సో ఒక అవైలబిలిటీ జోన్ పోయినా ఇంకొక అవైలబిలిటీ జోన్లో మన అప్లికేషన్ ఉంటుంది కాబట్టి మన వర్క్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. సో మన డిఫాల్ట్ రీజన్ వచ్చేసరికి నార్త్ వర్జీనియా. సో ఈ నార్త్ వర్జీనియాలో మనకి టోటల్గా 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. US East 1A, US East 1B, 1C, 1D ప్లస్ టోటల్గా 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. సో ఈ డిఫాల్ట్గా నార్త్ వర్జీనియా ఎందుకు తీసుకున్నారంటే ఈ AWS హెడ్ క్వార్టర్స్ అనేది నార్త్ వర్జీనియాలో ప్లేస్ అయి ఉంది. సో వాళ్ళు ఏదైతే కొత్త సర్వీస్ లాంచ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఇక్కడ సక్సెస్ అయితే మిగతా అన్ని రీజియన్స్లో వాళ్ళ సర్వీసెస్ అనేది డివైడ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చి ఎడ్జ్ లొకేషన్స్. ఈ ఎడ్జ్ లొకేషన్స్ ఈజ్ నథింగ్ బట్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో ఈ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ఒక ఎండ్ పాయింటే మనం ఈ ఎడ్జ్ లొకేషన్స్ అంటాం. ప్రజెంట్ ఎడ్జ్ లొకేషన్స్ అనేవి 100+ ఎడ్జ్ లొకేషన్స్ గ్లోబల్లీలో ఉన్నాయి. ఈ ఎడ్జ్ లొకేషన్స్ ఎందుకు వాడతామంటే, ఫర్ సపోజ్ మీ కంపెనీ యొక్క అప్లికేషన్ని ఎవరైనా ఫారిన్ కంట్రీస్ వాళ్ళు యాక్సెస్ చేయాలనుకుంటే, సో ఫర్ సపోజ్ US వాళ్ళు మన అప్లికేషన్ అనేది యాక్సెస్ చేయాలనుకుంటే US నుంచి మన ఇండియన్ సర్వర్స్కి కనెక్ట్ అయ్యి వాళ్ళ మన డేటాని వాళ్ళు చూడొచ్చు. దానికి మన US నుంచి ఇండియా కనెక్ట్ అయ్యే టైము 10 సెకండ్స్ పట్టింది అనుకోండి. సో మనం ఏం చేస్తామంటే ఈ 10 సెకండ్స్ కూడా మనం రెడ్యూస్ చేయడానికి మనం USలోనే ఒక చిన్న బ్యాకప్ సర్వర్లా పెడతాం. ఎందుకంటే ఎవరైనా యూఎస్లో ఉండే పీపుల్ మన అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలంటే వాళ్ళు డైరెక్ట్గా USలో ఉన్న మన బ్యాకప్ సర్వర్ కనెక్ట్ అయిపోయి యాక్సెస్ చేసుకోగలరు. దీనివల్ల 10 సెకండ్స్ పట్టే టైం మనకి 5 సెకండ్స్కే తగ్గుద్ది. సో మన అప్లికేషన్ అనేది ఇంకా చాలా ఫాస్ట్గా యూజర్స్కి రీచ్ అవుతుంది. సో దీనివల్ల మనకి టైం అనేది చాలా తగ్గుద్ది. సో ఈ ఎడ్జ్ లొకేషన్స్ అనేవి నేను CD అని చెప్పినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఈ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. అసలు మనం ఈ ట్యూటోరియల్లో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామంటే, నెట్వర్కింగ్ పార్ట్ వచ్చేసరికి మనం VPC గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చి CDN కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ఇప్పుడు చెప్పాం కదా. నెక్స్ట్ వచ్చి రూట్ 53. ఈ రూట్ 53 ఏంటంటే నథింగ్ బట్ DNS. మీ ఆర్గనైజేషన్లో DNS ఎలా యూజ్ అవుతుందో ఈ అమెజాన్లో ఈ రూట్ 53 అనేది మనం చెప్పుకోబోతాం నెక్స్ట్ వీడియోస్లో. సో నెక్స్ట్ వచ్చి స్టోరేజ్. ఈ స్టోరేజ్లో 2 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఉన్నాయి. ఒకటి సర్వర్ లెవెల్ స్టోరేజ్, నెక్స్ట్ వచ్చి సర్వర్ లెస్ స్టోరేజ్. ఈ సర్వర్ లెవెల్ స్టోరేజ్ అంటే మీరు ఫర్ సపోజ్ మీరు ఒక ఫిజికల్ సర్వర్ తీసుకునండి. ఆ ఫిజికల్ సర్వర్లో మీకు ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది, HDD. ఆ హెచ్డిడి అనేది ఎలా వర్క్ అవుతుందంటే త్రూ సర్వర్ ఉంటేనే మీ HDDలో ఉన్న డేటాని మీరు యాక్సెస్ చేసుకోగలరు, లేకపోతే మీరు ఆ డేటా అనేది యాక్సెస్ చేసుకోలేరు. సో దాన్నే మనం ఈ సర్వర్ లెవెల్ స్టోరేజ్ అంటాం.
సో ఏడబ్ల్యూఎస్ పార్ట్లో వచ్చేసరికి మనం ఈబిఎస్ వాడతాం, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇది. నెక్స్ట్ వచ్చి సర్వర్లెస్ స్టోరేజ్. ఈ సర్వర్లెస్ స్టోరేజ్ అంటే నథింగ్ బట్ మీ గూగుల్ డ్రైవ్ ఆర్ డ్రాప్ బాక్స్. ఈ గూగుల్ డ్రైవ్ డ్రాప్ బాక్స్ సర్వర్లెస్ స్టోరేజ్ ఎలా అయిందంటే, మీరు గూగుల్ డ్రైవ్ అనేది మీకు ఇనిషియల్గా 15 GB అనేది వాడే ఈ గూగుల్ జీమెయిల్లోనే ఇస్తాడు. సో 15 GB అనేది మీ 15 GBలో మీ డేటా అనేది స్టోర్ చేసుకోవడం, సెక్యూరిటీ చేసుకోవడంతో మీకు సంబంధం లేదు. ఎందుకంటే 15 GBని మీరు మెయింటైన్ చేయలేరు. సో ఎవరు మెయింటైన్ చేస్తారంటే ఈ గూగుల్ ఉంది కదా, గూగుల్ జీమెయిల్ ఉంది కదా, ఆ జీమెయిల్ వాడే ఈ సర్వర్ అనేది మేనేజ్ చేసి మీ డేటా అనేది సెక్యూర్గా ఉంచుతారు. సో ఇక్కడ మీ సర్వర్ అనేది యూజ్ చేయకుండానే మీ డేటా అనేది త్రూ ఆన్లైన్గా మీకు అందిస్తుంది. సో మనకి ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సర్వర్లెస్ స్టోరేజ్ ఏంటంటే S3 సర్వీసెస్ ఒకటి ఉంది, నెక్స్ట్ వచ్చి గ్లాషియర్ ఒకటి ఉంది, నెక్స్ట్ వచ్చి డేటాబేస్. ఈ డేటాబేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకోబోయే టాపిక్ RDS, రిలేషన్ డేటాబేస్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చి సర్వర్ పార్ట్. ఈ సర్వర్ పార్ట్లో మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటంటే EC2, ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్, నెక్స్ట్ వచ్చి EBS, ఎలాస్టిక్ బీన్ స్టాక్. ఈ ఎలాస్టిక్ బీన్ స్టాక్ అనేది ఎవరు వాడతారంటే డెవలపర్ వాడతారు. ఏదో జావా డెవలపర్ కానీ, .NET డెవలపర్ కానీ, ఆర్ పైథాన్ డెవలపర్ కానీ ఈ ఎలాస్టిక్ బీన్ స్టాక్ అనే సర్వీస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ELB, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆటో స్కేలింగ్. నెక్స్ట్ వచ్చి మానిటరింగ్ టూల్స్. ఈ మానిటరింగ్ టూల్స్లో మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటంటే క్లౌడ్ వాచ్ అవుట్ చెప్పుకుంటాం, నెక్స్ట్ వచ్చి క్లౌడ్ ట్రైల్ చెప్పుకుంటాం, ఇంకోటి వచ్చి SNS అండ్ SQS. ఈ SNS అనేది సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అనేది మనం మానిటరింగ్ టూల్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చి ఐడెంటిటీ టూల్స్. ఈ ఐడెంటిటీ టూల్స్లో మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటంటే IAM. సో ఇది మన కోర్స్ ఎజెండా. నేను ఈ AWS అనేది ఒక ప్రాపర్ ఫార్మాట్లో చెప్తాను. అంటే ఈ 250 సర్వీసెస్లో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో, ఎలా స్టార్ట్ చేయాలో నేను అలా చెప్పుకుంటూ వస్తాను. సో మన నెక్స్ట్ వీడియోలో మన ఫస్ట్ కాన్సెప్ట్ VPC గురించి చెప్పుకుందాం. VPC అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. దీని గురించి మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే వీడియో కింద కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.